సూపర్ సూపర్ అల్లా పోయేద్దాం అట్లా. అందరికి నమస్కారం. మనం ఏడీవీ సినిమా జిందగీలో సంతగాని వెబ్ సిరీస్ని అందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఒక 5 to 10 ఎపిసోడ్స్ మధ్యలో చిన్న చిన్న వ్లాగ్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వ్లాగ్ యొక్క థీమ్ ఏంటంటే మన సంతగాని సిరీస్లో ఒక క్యారెక్టర్ ఉంది, అందరికి తెలిసిందే, అది లచ్చవ్వ. సో ఆ అవ్వకి మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం. సో దానికోసమని దాసన్న అండ్ మా టీం అంతా కలిసి వెళ్ళి ఆమెకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చూస్తున్నాం. సో దీన్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. లెట్స్ గో. అయితే మనం అందరం కలిసి అవ్వ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, హస్నాపూర్కి. అయితే మన కైలాస్ నగర్లో అన్నది డబ్బింగ్ స్టూడియో ఉంది. దాంట్లో మ్యూజిక్ కానీ ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్ అన్నీ మనం చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా దారుణం అనే సినిమా కూడా మొత్తం దాని పోస్ట్ ప్రొడక్షన్ అంతా మన దాసన్న స్టూడియోలో జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కైలాస్ నగర్కి వచ్చి అన్నని కలవచ్చు. అయితే మీ అందరికి తెలుసు కదా చింటూ బ్రో పేరు, అసలు పేరు ఏంటంటే సాయి. సో మన బ్రో వచ్చేసి ఇక్కడ ఉంటాడు ఆదిలాబాద్లో లోకల్లో. మనతోటి ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ అభిరామ్, మన బాబు అభిరామ్ బాబు అన్నమాట. అభిరామ్ బాబు ఫ్యాన్స్కి జై. సో మన మెయిన్ లీడర్ సంతోని కూడా మనం పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సంతు అసలు పేరు ఏంది? సంతోష్ ఇక్కడనే ఉంటాడు. యాక్చువల్లీ మా టీం అందరికి తెలుసు మేము ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం ఏందనేది. ఒక అవ్వకు మాత్రమే తెలియదు. అయితే మేము రోజు షూట్కి ఒక ఆదిలాబాద్ నుంచి హస్నాపూర్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఆర్టిస్టులు అందరూ మ్యాక్సిమం ఆదిలాబాద్ వాళ్ళు అండ్ హస్నాపూర్లో కూడా కొంతమంది ఉన్నారు మంచి యాక్టింగ్ చేసేవాళ్ళు. ఆదిలాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఏ రూట్ నుంచి వెళ్తామంటే రాంపూర్ రూట్ నుంచి వెళ్తాం. రాంపూర్ రూట్ నుంచి వెళ్తే రాంపూర్ దాటిన తర్వాత పొన్నారి దాటిన తర్వాత కోడ తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరే హస్నాపూర్. మనం హస్నాపూర్ ఎంటర్ కాగానే ఈ బ్రిడ్జ్ వస్తుంది అన్నమాట. మొత్తానికి అయితే హస్నాపూర్ వచ్చేసినాం. సో ఇప్పుడు మనం అవ్వ దగ్గరికి వెళ్తున్నాం. ఇదే సంతగాని ఇల్లు. ఎప్పుడు తాళమే ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా షూటింగ్ కొంచెం కన్వీనియంట్గా ఫ్రీగా ఉండడానికి మేము అప్పుడప్పుడు ఈ ఇల్లును వాడుకోవాల్సి వస్తుంది కాబట్టి సో కొంచెం ఫ్రీగానే ఉంటుంది. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బాబా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా చూడండి అన్న కొంచెం. అతను సర్పంచ్ కదా మన లేదు పోలే ఇడికి వచ్చినాం. ఇప్పుడు అల్లా పోయేద్దాం అట్లా. ఆదిలాబాద్కి వస్తే అల్లాబాద్ రమ్మంటున్నారు. ఇప్పుడు నేను అల్లాబాద్కి పోయి అట్లా ఒక ప్రోగ్రామ్ చేసుకుని అంటాం. మళ్ళా ఢిల్లీ అట్లా గంగవ్వ లెక్క నువ్వు కావద్దిగా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అల్లాదికి వెళ్దాం మనం. ఉన్నాడా? ఏం కాదు పట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన అల్లాదికి వెళ్దాం. మీరు రెడీ అయ్యేది ఉందా ఏమన్నా? వెళ్ళమచ్చుడు టక్కన వచ్చేసుడే. చిన్న ప్రోగ్రామ్ ఉన్నది చేసుకొని వచ్చేసుడే. సరేనా? ఓకే ఇప్పుడు ఎల్లుడే చెప్పులు వేసుకొని వెళ్ళిపోదాం. అయితే మొత్తానికి అయితే అవ్వాలని ఎట్లా ఒప్పించేసి మనం ఆదిలాబాద్ తీసుకెళ్ళిపోతున్నాం విత్ అవర్ సంతగాని టీమ్. సో వెళ్ళిపోదామా? చలో స్టార్ట్ అవుతాం. ఒక పరిచయం చేయాలి. ఇది డిఓపి ఆఫ్ సంతగాని దునియా వెబ్ సిరీస్కి. సో చూపిస్తారండి. నేను 10 గంటలు చెప్పిన షూట్ ఉన్నదని చెప్పి, అది కూడా సరే షూట్ కూడా కాదు వ్లాగ్ పోయి కొంచెం వచ్చి అట్లా కనబడి అంటే ఇంతసేపు లేట్ చేసిండు. మళ్ళీ ఆ షూట్ ఈ షూట్ అని చెప్పేసి ఎట్లనే మన కోసం వెయిట్ చేయాలి ఇలా గంటలు మొగుల మీద వర్షం పడినాడు. బబ్బులు అయితే చాలా కష్టపడతాడు. అరే అభిరామ్ నువ్వు డిక్కిలకు. ఓకే మొత్తానికైతే మనం అల్లాబాద్కి స్టార్ట్ అవ్వబోతున్నాం.
లచ్చవా నీకు ఎట్లా అనిపిస్తుంది మన సంతగాని సిరీస్ ఏమి చూస్తున్నావు కదా మన వీడియోలో నీకు ఎట్లా చూస్తలేవా చూస్తున్నాం కదా చూస్తున్నావు అయితే ఓకే నువ్వు చూడవేమో కానీ మేము చూస్తాం నువ్వు చూడలేదా అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు 10 రూపాయలు చూడలేదు చూడలేదా ఏడున్నాడు సంతు సంతుల సంతు బేసిక్గా ఊర్లో ఉన్నప్పుడు ఏం పని చేస్తా ఉంటావు ఎప్పుడు ఊర్లో ఇప్పుడు నువ్వు ఉంటావు కదా ఊర్లో ఏం పని చేస్తావు ఏం లేదుగా ఉతుకుడు ఉతుకుడు అయిందా ఇంటి ఖర్చుడు ఇప్పుడు తోముడు కడుగుడు బట్టలు తీసుడు ఓకే మా పెద్ద మంచికి చాయ్ పోసుడు ఇక ఖర్చు కోడలు వచ్చేదాకా కూర్చుండు కష్టపడుతున్నావు ఇప్పటికి పని చేస్తున్నావు చేస్తున్నాం ఇప్పటి సంది కూర్చుండి తినాలంటే వాళ్ళు పెట్టారు అయితే కలవా నువ్వు చెప్పవా ఏం చేస్తావు మామూలుగా ఊర్లో ఏం పని చేస్తావు బడిలో వంట చేస్తావు తల్లి అందరి పిల్లలకి కడుపు నింపుతుంది అన్నమాట చాలా కష్టపడుతుంది ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా ఊర్లల్లో ఇట్లా అంటారా ఏమన్నా మస్తు చేస్తున్నావు అట్లా ఊర్లో నువ్వు ఉతికెట్టు లేవుగా నువ్వు ఎట్టే ఉన్నావు నువ్వు ఉతికెట్టు లేవు నువ్వు ఎట్టే ఉన్నావు అచ్చుడికి నేనేంటి పోతా మీలో ఒకటి అల్లా వచ్చిండ్లు తీయమంటే తీస్తున్నా నేనేంటి పోతాను నేను అంటున్నావా ఏమోగా నువ్వు గంగవ్వ మాసం నా ఎట్టున్నావు నువ్వు గంగవ్వ మాసం నా ఎట్టున్నావు అంటున్నారు అంటే అంటే తక్కితే ఇప్పుడు బయనెలలో పోతున్నావు నీకు తక్కువలో వేస్తున్నాయా రావంటే శాల్వా కప్పుతున్నాను అంతేనా నీ పెద్దరికం అంతే మరి నువ్వు చేసిన తట్నే ఉన్నావు నువ్వు కజర కాన్నే ఉన్నావు నువ్వు వరంపురం కాన్నే ఉన్నావు నువ్వు అల్రి కాన్నే ఉన్నావు నేనైతే దేశానికి పోతున్నా కదా మరి సూపర్ సూపర్ పబ్లిక్ చెప్పేసిన ఫోటోస్ రెడీ ఉందని చెప్పేసి పండ్ల నుండు నువ్వు అల్లనే ఉండంట కూర్చున్నట్టు కాలే అండ్ల నిండు మొత్తానికి అయితే మనం లొకేషన్కి వచ్చినాం రండమ్మా అవలు మనోడ షాప్ పెట్టిండు మన ఆదిలాబాద్లో ఇక మీతోటి మంచి ఓపెనింగ్ చేద్దామని రండి ఉన్నది అయ్యవ్వ తల్లి ఇదేం చేసుడు ఇదేం కార్ఖానా అయ్యవ్వ తల్లి మంచిగా ఉన్నది కదా ఇదంతా ఎట్లా పెడుతుంది సామాన్ కూడా గ్యాప్ వచ్చేసింది సంతగాని బాబాయ్ కూడా వచ్చేసింది అదంతా తీసి ఇంట్లో నింపుతున్నారు ఇప్పుడు చిన్న చిన్న మనోనికి చెప్పాడు మన పిల్లని చెప్పు ఎట్లా అనిపించింది మంచిగా ఉన్నది అన్ని తీసినా అలా పెట్టినా అయ్యో ఇప్పుడు ఈ స్క్రీన్ కనబడుతున్నది రేపటి రోజు ఇంకా పెద్ద స్క్రీన్ లా కనబడుతుంది అర్థమైందా ఖచ్చితంగా వస్తారు మీరు ఓకేనా మంచిగా ఇప్పుడు మనం గేమ్స్ పార్ట్కి వెళ్దాం ఓకేనా రండి గేమ్స్ పార్ట్కి వెళ్దాం అయ్యబ్బా పొలగాను ఎంత ఖర్చు పెట్టుకున్నాలో ఇది ఎంత మంచిగా చేసిరి ఇది ఏం చేసిరి ఎంత ఖర్చు వచ్చిందో ఎంత కష్టపడుతున్నారు సామన్న తోటి అస్నాపూర్ పరిచయం అయింది అస్నాపూర్ తోటి అవల్ పరిచయం అయింది అది సో ఈ సామన్న కార్ ఎప్పుడైనా రొప్పినరా కార్ ఎప్పుడైనా నడిపినావా అయ్యో ఇప్పుడు కారు నడపాలి నువ్వు ఇక కాలు పెట్టు ఆ దొక్కితే కారు ముంగడిపోతుంది అర్థమైందా సిరి పట్టుకో సిరి పట్టుకో వద్దు
తిప్పు మంచిగా రూపీ మొత్తానికి అయితే ఇప్పుడు ఇంకో గేమ్ ఆడదాం సరేనా రండి ఇప్పుడు అసలైన గేమ్ ఆడబోతున్నారు అదేందో కాదు రోలర్ కోస్టర్ మామూలుగా ఉండదు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఓకే అవ్వా రండి ఇగో ఈ రెండు దీన్ని గట్టి పట్టుకోవాలి గట్టి పడుకో లేకపోతే కింద పడతావు గట్టి పట్టుకోవాలి అంతే అవ్వ పడది అవ్వ వెరీ పర్సన్ పడితే నీకు అవ్వ మంచి పడితే నాకు అసలు వెళ్ళే అది గట్టిగా ఏమంటివి నీకు ఇష్టమైన ఇష్టమైన దేవుడు వల్లట నరసింహ స్వామి తెలుసుకో మంచిగా పోతుందా నావు ఎటు పోతున్నది ఎటు పోతుంది కోసాయికి మీకు మొక్కాల మీ కార్ఖానా సార్లగుండా అనిపిస్తుందావా మంచిగా అనిపిస్తుంది అవి ఇది ఏం తీసుకురావా తల్లి అవేమో ఏమో కనబడుతున్నాయి బండనా అది ఏమిటిది అదేమో వస్తున్నది చెట్లు వస్తున్నాయి కానీ ఇవి అయితే మీదికి రావుగా అవి కొట్లాడితే అన్న మస్తు ఆడుతుంది న్యాచురల్ ఎట్లా అనిపిస్తుంది మస్తున్నాయి మస్తున్నాయి ఫీల్ వావ్ ఎట్లుందన్నా అమ్మో కొంత స్కెల్టన్లు ఉన్నాయి కదా అన్ని అన్న మీద పడితే పడితే అన్న వామో రౌండ్ ఉంది కదా మొత్తం అంతా నీకు ఒకటి చూపిస్తా దారా కళ్ళ పెట్టుకుంది రాని అని పట్టుకరా అని పట్టుకొచ్చి రోలర్ కోస్టర్ ఎక్కి రోలర్ కోస్టర్ ఎక్కి రే ఏడిగా పోయేది నీకు పోయేది రే పట్టు మొత్తం బలం మొత్తం పెట్టగల నార్మల్ కావాలల్లా వెయ్యి శతాబ్ద వంశయోధుడు ఏంటి మమ్మీ ఎవడు కష్టపడుతున్నా గెలుస్తలేవా పర్సనల్ రివెంజ్ ఉంటే పక్క పెట్టబ్బా ఇప్పుడు నన్ను కొట్టకు ప్లీజ్ షాక్ అయ్యావా మాత్రుడు సూర్య క్రికెట్ ఎట్లా ఆడతో తెలుసుకోవాలనుకుంటే మన బబ్బుల దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు నువ్వు బొమ్మలలో ఆడతలేవు రియల్గా ఆడతలేవు ఎట్లా క్యాప్ టు కంటిన్యూ ఆ ట్రయాంగిల్ వచ్చినాం అనుకో షార్ట్లో కొట్టచ్చు ట్రయాంగిల్ వద్దు ఓకే కొట్టు అట్లా కాదు భయ్యా ఇప్పుడు చూడు నేను ఎట్లా ఆడతాను దారి తీసుకున్నావా ఓకే నేను చూపిస్తాను ఎంత సార్ 20 రూపాయలు ఓకే డన్ ఎట్లా అనిపించింది అవ్వ గేమ్స్ మంచిగా మంచిగా అనిపించిందా ఇది ఎక్కడో జారుడు అన్ని అన్ని పసంద్ అయింది పసందయ్యా ఎంత ఖర్చు వస్తుందో కానీ మీకే గుర్తు అబ్బా ఓ ఈ పిల్లడే ఇక బాగా కష్టపడి ఖర్చు పెట్టి ఈ పిల్లడా ఈ షాప్ మీతో ఓపెన్ చేయాలని ఇన్ని రోజులు ఆపిండు అయ్యా మీకోసమే ఆగిండు ఇన్ని రోజులు అన్న వాళ్ళు అందరు ఉండాలని చెప్పేసి మన సంతకం టీం ఉండాలని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిండు చాలా కష్టపడ్డాడు ఇప్పుడు లాస్ట్ ఒక ఫైనల్ సర్ప్రైజ్ ఉన్నది వెళ్దాం సరేనా అది చూడు తోడే ఖర్చు ఇది తోడేమా అవ్వా మీరు పని ఇది తర్వాయో ఏమో అవ్వా మీ ఇద్దరు కలిసి ఇక్కడ కేక్ కట్ చేయండి సరేనా పట్టుకోండి కట్ చేయండి కట్ చేయండి కట్ చేయండి రెడీ అది హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఓకే ఇదేనా తర్వాయిగా
ఇసుంటినే చూడు కొంచెం కొంచెం తీయమ్మా ఏం కాదు దాంతో తీసి పెట్టు పెట్టాలి పెట్టు అట్లనే తీయు కొంచెం పోతా యశ్వంత్ వాళ్ళ డాడీ ఈసారి సో అనబడుతున్నారు సర్పంచ్ సాబ్ మా సర్పంచ్ సాబ్ కన్నీరు గట్టిగా క్లాస్ ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఇది అసలైంది సర్ప్రైజ్ అంటున్నా మీకు కప్పకున్నాం కాదు మేము ఇప్పుడు ఏం సర్ప్రైజ్ ఇస్తాం అనుకుంటున్నారు చేస్తారు ఏం చేస్తామంటే ఇద్దరికి పోకలు పెడతాం కానుక మాది అట్లా అర్థం మీకోసమే తీసుకున్నా ఎప్పుడు వారం రోజులు ఎక్కువ తీసుకొని ఎప్పుడు ఇది చేద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తున్నాం తర్వాయి కాదు మాకు దాన్ని ఏమో తెలియదు ఇంకా అది సర్ప్రైజ్ ఇద్దామని మేము దసరా ఇట్లా తీసేసుకున్నాం ఇక దసరాకి ఇదే మా గిఫ్ట్ ఇది మన గిఫ్ట్ ఇది మాకు సెలెక్షన్ రాదు కాబట్టి ఏదో అట్లా చేసినాం మీకు నచ్చినాయి కదా ఇద్దరు చూసుకొని చేసినాం మీరు కదా మాతోటి మన యశ్వంత్ బ్రో చాలా కష్టపడి పెట్టిండి ఏదైతే స్టూడియో షాపు ప్రైవేట్ థియేటర్ గేమ్ సెంటర్ అన్ని పెట్టిండు సో మనం కూడా మంచి సపోర్ట్ చేద్దాం రండి రండమ్మా రండమ్మా ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు హీరో రోల్ ఇచ్చినందుకు చిన్న చిరు వీళ్ళు ఉంటేనే మేము ఉంటేనే వీళ్ళు ఉంటారు సో అందరు కలిసి ఉంటేనే సినిమా అవుతుంది ఏడివి సినిమా సబ్స్క్రైబ్ విజన్కి మిర్రర్ ఏదైనా ఉన్నదంటే అది ఒక డిఓపిఏ ఎందుకంటే ఎంత డైరెక్టర్ ఏమనుకున్నా కూడా దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే పర్సన్ ఉండాలి అలాంటి పర్సన్ సంతగాని వెబ్ సిరీస్కి దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ క్లిక్స్ ఆఫ్ రవి బబ్లు మనని కూడా ఒక చిన్న ఏమంటారు చిరు సత్కార్ ఓకే ఓకే అయితే అన్ని ప్రోగ్రామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్గా లంచ్ చేసుకొని ప్రోగ్రామ్ ఫినిష్ రే నడుండ్రా లేట్ అయింది ఏం కాదు ఈయన ఉందాం గేమ్ తోటి మజా వస్తున్నది నడురా గాడి అరే అన్న నువ్వు గేమ్ ఆపుతాను అట్లా మంచిగా అనిపించింది అన్న మస్తు ఖర్చులు పెట్టుకున్నాను తండ్రి మస్తు మొత్తానికి అయితే పిల్లలు అండ్ అవ్వ అందరూ మంచిగా ఎంజాయ్ చేసారు మా సంతకం టీం మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేసినాం ఈ రోజు అసలు ఎట్లా గడిచిపోయింది కూడా తెలియదు అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసా మీకు నాకు తెలిసే కృష్ణాలయం దగ్గర ఈ మున్సిపల్ ఆఫీస్ వెనకాల హోమ్ సైడ్ టెంట్ హౌస్ వెనకాల ఉంది ఇక్కడ ప్లే స్పాట్ పిల్లలందరికీ అందుబాటులో ఉంటుంది అన్ని గేమ్స్ ఇక్కడ చిన్న చిన్న బర్త్డేస్ పార్టీస్ కూడా అవుతాయి అందరూ రావాల్సిందిగా కూర్చున్నారు అబ్బాయిలు కూడా వచ్చిండ్రు పిల్లలు కూడా వచ్చిండ్రు పెద్దలు కూడా వచ్చిండ్రు మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను లేదట చూడు అబ్బా నువ్వు ఉంటావా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ ఫాలోయింగ్ అవర్ ఏడీబీ సినిమా జిందగీ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో సినిమా జిందగీ పేజ్ ఉంటుంది ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ పోదామా నాడు నారాజు కాకుండా నాడు